హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? సారీ అండి కొంచెం వీడియో లేట్ అయింది. వెల్కమ్ బ్యాక్ టు ప్రార్థన యూట్యూబ్ ఛానల్ అండి. మనం 5th, 6th లెసన్స్ చెప్పుకున్నాం. 5th క్లాస్ ఈవీఎస్ నుంచి లేట్ చేయకుండా 7th లెసన్, 8th లెసన్ ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. 7th లెసన్ అడవులు, గిరిజనులు. చూడండి, ఈ భూగోళం మీద అడవి అందమైన ప్రదేశం. ఇది రకరకాల జంతువులకు, మొక్కలకు ఆవాసం. అడవిని గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అడవుల్లో నివసించే వాళ్ళతో మాట్లాడుకుందాం అని ఇచ్చిర్రు. ఇక్కడ ఒక తెగ వాళ్ళు గుస్సాడి నృత్యం చేస్తున్నారు వాళ్ళు. చూడండి పైన పిక్చర్ అది. నెక్స్ట్ గిరిజనుల జీవన విధానం అని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రు. చూడండి పై ఫోటోలో చూసారా, ఫోటో ఎంత అందంగా ఉందో. అందులో ఎడమవైపు చివరన ఉన్నది నేనే అని ఒక పాప చెప్తుంది వాళ్ళ సాంప్రదాయం గురించి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఆ ఫోటో గత నెలలో నేను రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక మేళాలో పాల్గొనడానికి భద్రాద్రి జిల్లాలో భద్రాచలం అనే ఊరికి వెళ్ళినప్పుడు తీయించుకున్నది. ఫోటోలో నృత్యం చేస్తున్నది ఆదిలాబాద్ ప్రాంతంలో నివసించే గిరిజనులు. గుస్సాడి నృత్యం చేసేది ఎవరు అంటే ఆదిలాబాద్లో నివసించే గిరిజనులు చేసే నృత్యం గుస్సాడి నృత్యం. వారు చేస్తున్న నృత్యాన్ని గుస్సాడి నృత్యం అంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు చేసే ప్రత్యేక నృత్యమే గుస్సాడి నృత్యము. ఇక్కడ ఇద్దరు పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏ తెగ వాళ్ళు అనేది డిస్కషన్ అంతే ఆ పిల్లల మధ్య. ఇక్కడ చూడండి, సరే చదువుతా వినండి. ఆ రోజు సాయంత్రం భద్రాచలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గిరిజనులు వారి సాంప్రదాయ వేషధారణలో నృత్యాలను చేశారు. అందరూ చాలా ఆనందించారు. దూర ప్రయాణం వలన నేను బాగా అలసిపోయాను. అందుకే తొందరగా నాకు కేటాయించిన గదికి చేరుకున్నాను. నాకు కేటాయించిన గదిలో నాతో పాటు ఆదిలాబాద్ నుండి వచ్చిన బార్జుతాయి, నాగర్ కర్నూలు నుండి వచ్చిన చోంచారు కూడా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేస్తున్నప్పుడు నాకు వాళ్ళ పేర్లు చాలా కొత్తగా, వింతగా అనిపించాయి. అదే విషయాన్ని వాళ్ళతో అన్నాను. నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గోండు అనే గిరిజన తెగకు చెందిన దానిని. మా పేర్లే కాదు, మా అలవాట్లు, సాంప్రదాయాలు, వేషభాషలు అన్నీ మీతో పోల్చితే వేరుగానే ఉంటాయి. మీరు చూసిన గుస్సాడి నృత్యం మా సాంప్రదాయమే అన్నది బర్జుతాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుకే వారి గురించి, వారి అలవాట్ల గురించి వివరించమని అడిగాను. అప్పుడు బర్జుతాయి ఇలా చెప్పింది. మా గోండులు కొండ ప్రాంతంలో నివసిస్తారు. అడవులలో అక్కడక్కడ కొన్ని కుటుంబాలు ఒకచోట గుడిసెలు నిర్మించుకొని నివసిస్తారు. సాధారణంగా రాళ్లతో కట్టిన గోడలకు మట్టి మందంగా, నునుపుగా పూసి ఉంటారు. ఆ గోడలపై వెదురు బొంగులు, అడవి గడ్డిని ఉపయోగించి గుడిసెలు కట్టుకుంటారు. గుడిసెలే అయినా వంటకు, పూజకు, స్త్రీలకు కూడా ప్రత్యేకమైన గదులు ఉంటాయి. మహిళలు నేల మీద, గోడల మీద ప్రత్యేకమైన పద్ధతులలో రకరకాల మొక్కల నుండి సేకరించిన రంగులతో అందమైన బొమ్మలు వేస్తారు. ముఖ్యంగా పూజ గదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇంటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే చెప్పులు వేసుకొని ఇంటిలోకి వెళ్ళడం పెద్ద తప్పుగా భావిస్తారు. ఇప్పటికీ వచ్చిన వారికి అడవులలో దొరికే వివిధ రకాల పండ్లు, పొగాకు, చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తారు. గోండు జాతి వారు అడవిలో ఎక్కువగా దొరికే పండ్లు, చింతపండు, తేనె వంటి వాటిని సేకరించుకొని వాటిపైనే ఆధారపడి బతుకుతారు. కానీ కొందరు గోండులు వ్యవసాయం కూడా చేస్తారు. పంటలు పండిన తర్వాత ఒక ప్రత్యేక పండుగ చేస్తారు. గ్రామ దేవత అయిన అక్కిపేన్కు మొదట నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆ పంటలను ఉపయోగించుకుంటారు. గోండుల యొక్క గ్రామదేవత పేరు అక్కిపేన్. గోండుల యొక్క నృత్యం ఏంటిది? సాంప్రదాయ నృత్యం గుస్సాడి. వాళ్ళు ఎక్కడ నివసిస్తారు? ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తారు. ఈ బొమ్మలంట గోండు వాళ్ళ ఇళ్ళ మీద ఉన్న బొమ్మలంట ఇవి. గోండు మహిళలు, పురుషులు. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చిర్రు వాళ్ళవి. చూడండి. నెక్స్ట్ నాగోబా జాతర. ఇది గోండులు జరుపుకునే జాతరనే, ఆదిలాబాద్లో ఫేమస్ జాతర. చూడండి, నాగోబా జాతర. దేవుడు అంటే గుర్తుకు వచ్చింది. మీ ప్రాంతంలో నాగోబా జాతర చాలా బాగా జరుగుతుందంటగా అని అడిగింది చోంచారు. అవును, మా గోండులకు నాగోబా అతి ముఖ్యమైన జాతర. గోండుల నృత్యం గుస్సాడి. గోండుల యొక్క ప్రధానమైన జాతర నాగోబా జాతర. గోండుల గ్రామదేవత అక్కిపేన్. కేశ్లాపూర్ గ్రామంలో చూడండి నాగోబా ఆలయం. అవును, మా గోండులకు నాగోబా అతి ముఖ్యమైన జాతర. నాగోబా ఆలయం ఎక్కడుంది అంటే, నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామంలో ఉంది. ఎక్కడ? ఆదిలాబాద్ జిల్లా
ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో ఉంది. ఏంటి? నాగోబా. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరిగే ఈ జాతరలో ఇతర రాష్ట్రాల్లో ఉండే గోండులు కూడా పాల్గొంటారు. ఇక్కడ పాయింట్స్ ఏంటి అంటే, నాగోబా జాతర ఎవరికి ముఖ్యమైన జాతర అంటే గోండులకి. నాగోబా జాతర ఎక్కడ జరుపుకుంటారంటే ఆదిలాబాద్ జిల్లాలో. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఇంద్రవెల్లి మండలంలోని ఏ గ్రామంలో జరుపుకుంటారు అంటే కేష్లాపూర్ గ్రామంలో జరుపుకుంటారు. నాగోబా జాతర ఎన్ని రోజులు జరుపుకుంటారు అంటే 5 రోజులు జరుపుకుంటారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అనంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరుపుకుంటారు గిరిజనులు. ఎవరు? గోండులు. నాగోబా జాతర. నెక్స్ట్ చూడండి, నాగోబా జాతర పిక్చర్స్ ఇచ్చిరు ఇక్కడ. ఈ జాతరలో ముఖ్యంగా చెప్పవలసింది నెమలి పించాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని గోండులు చేసే సంప్రదాయ నృత్యం. దీన్నే గుస్సాడి నృత్యం అంటారు. వాళ్ళ సాంప్రదాయ నృత్యం గుస్సాడి కదా. గుస్సాడి నృత్యం ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారంటే నాగోబా జాతర జరుపుకునేటప్పుడు ఈ సాంప్రదాయ నృత్యం చేస్తారు, గుస్సాడి నృత్యం. ఈ నృత్యం ఎంత బాగా ఉంటుందో తెలుసా? దాన్ని చూడడానికి అనేక మంది గిరిజనేతరులు కూడా జాతరకు వస్తారు. ఇది గుస్సాడి నృత్యం. ఎవరి సాంప్రదాయ నృత్యం అంటే గోండులది. గోండులు చేసే గుస్సాడి నృత్యం ఏ సందర్భంలో చేస్తారు అంటే నాగోబా జాతర జరుపుకునేటప్పుడు చేస్తారు. నెక్స్ట్ చెంచుల జీవన విధానం. చోంచారుని మీకు కూడా ఇలాంటి ఆచారాలే ఉంటాయా అని అడిగాను. చోంచారు అమ్మాయి పేరు. లేదు, మా తెగకు చెందిన ఆచారాలు, పద్ధతులు, వేషభాషలు వేరుగా ఉంటాయి అంది. మాది చెంచు తెగ. చెంచులు మన తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో చెంచులు నివసిస్తూ ఉంటారు. చెంచులు ఎక్కడ నివసిస్తుంటారు అంటే నల్లమల్ల అడవులలో నివసిస్తారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా చెంచులు ఉంటారు. చెంచులు మాట్లాడే భాష మీ తెలుగులాగే ఉంటుంది. చూడండి, మేము మాట్లాడే చెంచు మీ తెలుగులాగే ఉంటుంది. మన తెలుగులాగే ఉంటుందంట చెంచులు మాట్లాడేది కూడా. ఇక్కడ వీళ్ళు చూడండి, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నారు చెంచులు. నల్లమల్ల అడవులలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నారు మన తెలంగాణలో చెంచులు. గోండులు ఎక్కడున్నారు? ఆదిలాబాద్లో ఉన్నారు. చెంచుల భాష మన తెలుగు భాషకు దగ్గరగా ఉంటుందంట. నెక్స్ట్, చెంచుల ఆహారం చాలా విభిన్నంగా ఉంటుంది. చెంచులు వారి ఆహారం కోసం ఎక్కువగా అడవిపైనే ఆధారపడతారు. అందుకే వారు అడవిని తల్లిగా పూజిస్తారు. చెంచులు దేనిని తల్లిగా పూజిస్తారు అంటే అడవిని. అడవిలో దొరికే తేనె, వివిధ రకాల పండ్లు, అడవి సీతాఫలం, కొండ మామిడి, కొండ నేరేడు, వివిధ రకాల దుంపలు, మొక్కల వేర్లు, చింతపండు వంటి వాటిని సేకరించి ఆహారంగా తీసుకుంటారు. తేనెను సేకరించడం చెంచులకు తెలిసినట్లుగా వేరే ఎవ్వరికీ తెలియదు. మా నాన్న విల్లు, బాణాలు, చిన్న కత్తులు ఉపయోగించి జింకలను, అడవి పందులను వేటాడతారు. అలా వేటాడగా వచ్చిన మాంసాన్ని అందరూ కలిసి పంచుకొని తింటారు. అయితే మేము కుందేళ్ళు, పిచ్చుకలు వంటి చిన్న జంతువులను ఎప్పుడైనా పెద్ద జంతువులను వేటాడతారంట. అడవిలో సేకరించిన వివిధ ఆహార పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు వంటివి కొంటాము. వాటితో సంకటి చేసుకొని తింటాము. కొంతమంది, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చింతపండును చింతబూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు. గర్భిణీ స్త్రీలు దేని ఆహారంగా తీసుకుంటారంట అంటే ముఖ్యంగా చింతపండుని చింతబూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు. ఏ తెగలో? చెంచులలో. ఇది చాలా బలాన్ని ఇస్తుందని నమ్ముతారు. చెంచులు డబ్బు, ఆడంబర వస్తువులపైన ఆసక్తి చూపరు. ఏ రోజుకు ఆ రోజు అడవిపైన ఆధారపడి బతుకుతారు. నెక్స్ట్, చెంచు కుటుంబాలన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఒక దగ్గర గుడిసెలు వేసుకొని నివసిస్తారంట. వీటినే పెంటలు అంటారు. చెంచులు మొత్తం గుడిసెలన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా, వాటిని పెంటలు అంటారంట. ఇటువంటి కొన్ని పెంటలను కలిపి గ్రామం అంటారు. కొన్ని పెంటల్ని కలిపి ఒక గ్రామం అంటారంట. గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు, అతని పెద్ద మనిషి అంటారు. ప్రతి గ్రామానికి ఒక పెద్ద ఉంటాడంట, అతన్ని పెద్ద మనిషి అంటారంట. గ్రామంలో సంప్రదాయాలు, కట్టుబాట్లు అందరూ పాటించేలా పెద్ద మనిషి చూస్తాడు. గ్రామంలో ఏ విషయంలో అయినా అందరూ పెద్ద మనిషి మాటకు కట్టుబడి ఉంటారు. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమం అయినా పెద్ద మనిషి ఆధ్వర్యంలో జరుగుతాయి. లింగయ్య స్వామి, చెంచు లక్ష్మి పూజ ముఖ్యమైనది. చెంచులు చేసే పూజలలో ముఖ్యమైనవి ఏంటివి? లింగయ్య స్వామి పూజ అంట, చెంచు లక్ష్మి పూజ ముఖ్యమైనవంట. మాఘమాసంలో ఈ పూజలు నిర్వహిస్తారు. చెంచులు ఈ పూజలు ఎప్పుడు నిర్వహిస్తారు? మాఘమాసంలో నిర్వహిస్తారు. ఈ పూజలలో పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇది ఒక గ్రామం, చెంచుల ఇల్లు. నెక్స్ట్, బోండా జాతి గిరిజనులు. నెక్స్ట్ చూడండి, బోండా జాతి గిరిజనులు. గోండులు, చెంచులు ఎక్కువ భాగం అడవిలోనే జీవిస్తారన్నమాట అని అన్నాను.
మాటలను కొద్ది దూరంలో కూర్చొని వింటున్న తెల్ల మీసాల తాతయ్య. వీళ్ళే కాదమ్మా, అరకు ప్రాంతాల్లో కూడా చాలా రకాల తెగల గిరిజనులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా బోండా అనే తెగ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అరకు ప్రాంతంలో ఉండే తెగ ఏంటిది? బోండా తెగ. ఈ తెగవారు దాదాపు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో కూడా తెలియకుండా జీవిస్తున్నారు. బోండా తెగవారు ఎక్కడ ఉంటారు? అరకు ప్రాంతంలో ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. బోండా జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలోని కొండలలో, దట్టమైన అడవుల్లోనూ, పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాల్లోని దట్టమైన అడవుల్లోనూ ఉంటారు. ఎక్కడెక్కడ ఉంటారు? ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని అరకు ప్రాంతంలో ఉంటారు. ఇంకా ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరిలోని అడవులలో ఉంటారు. ఎవరు? బోండా వాళ్ళు, బోండా తెగవారు. వీరిని బోండో, పోరోజు అని కూడా అంటారు. బోండా తెగవారుకున్న మరో పేరేంటిది? పోరోజు. బోండో అన్న పోరోజు అన్న వాళ్ళే. వీళ్ళు మాట్లాడే భాష కూడా చాలా వింతగా ఉంటుంది. దీనిని రెమో అని అంటారు. బోండా లేదా పోరోజు తెగవారు మాట్లాడే భాష ఏంటిది? రెమో. వీరు నాగరిక ప్రజలలో కలవడానికి ఇష్టపడరు. బోండా తెగవారు. పోరోజు అన్న ఒకటే, బోండా తెగ అన్న ఒకటే. వాళ్ళ భాష ఏంటిది? రెమో. నెక్స్ట్ బాక్స్లో ఉన్నాయి చూడండి. మన దేశంలో బోండా తెగ జనాభా దాదాపు 12,000 మాత్రమే. మన దేశం మొత్తం బోండా జాతి తెగ 12,000. నెక్స్ట్ వారం వారం జరిగే సంతలకు వీరు ఎక్కువగా బయటికి వస్తారు. ఈ సంతలను హత అంటారు. బోండా జాతి వాళ్ళు ఎప్పుడు బయటకు రారంట. వారం వారం జరిగే సంతలకు మాత్రం వాళ్ళు బయటకు వస్తారంట. ఆ సంతలను హతాలు అంటారంట. మొత్తం భారతదేశంలో ఉన్న బోండా జాతి తెగ జనాభా 12,000. వీళ్ళు మాట్లాడే భాష రెమో. పోరోజు అన్న బోండో అన్న రెండు ఒకటే. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని అరకు ప్రాంతంలో, ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి ప్రాంతంలో ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళ సంతలని హతాలు అని అంటారు. వీరు నివసించే ప్రాంతాలలోకి కొత్త వారిని రానివ్వరు. ఒకవేళ వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. వీరు ఆహారం కోసం ఎక్కువగా వేట మీద ఆధారపడతారు. అదే కాకుండా అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయం కూడా చేస్తారు. మగవాళ్ళు మాత్రమే వేటకు వెళతారు. బోండా జాతిలో మగవాళ్ళు మాత్రమే వేటకు వెళ్తారు. వ్యవసాయంలో మాత్రం స్త్రీలు కూడా పాల్గొంటారు. వీరు అడవిలో ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని చెట్లను నరికివేసి విత్తనాలు చల్లడానికి అనువుగా తయారు చేస్తారు. అక్కడ 2-3 పంటలు పండించిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలేసి చూడండి, అక్కడ 2-3 పంటలు పండించిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలేసి ఇలానే మరో ప్రాంతంలో వ్యవసాయం చేస్తారు. ఇలా చేయడాన్నే పోడు వ్యవసాయం అంటారు. పోడు వ్యవసాయం అంటే ఏంటిది? ఒక ప్రాంతంలో ఉన్న చెట్లను అన్నింటినీ నరికి అక్కడ కొద్ది రోజులు పంటలు పండించి మళ్ళీ దాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇది అడవి ప్రాంతంలో నివసించే గిరిజనులు చేసే వ్యవసాయం. దాన్ని ఏమంటారంటే పోడు వ్యవసాయం అని అంటారు. చూడండి, ఇక్కడ బినిమై ప్రోదా అనేది ఉంది. బోండా ఆడవాళ్ళు వారం వారం జరిగే సంతలలో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులను తీసుకుంటారు. ఈ పద్ధతిని వీరు బినిమై ప్రోదా అంటారు. అంటే వస్తు మార్పిడి, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడాన్ని బినిమై ప్రోదా అని అంటారు అనమాట. ఏ తెగలో అంటే బోండా జాతి తెగలు. పోరోజు, బినిమై ప్రోదా. వీరు బట్టలు ధరించడం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదేంటంటే వీరు శరీరాన్ని జనపనారతో చేసిన బట్టలతో కప్పుకుంటారు. చూడండి, ఆ బట్టలు వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు అనేది ఇచ్చిర్రు ఇక్కడ. ఈ బట్టల తయారీలో ఈ తెగ స్త్రీలు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. ముందుగా జనపనారను దగ్గరలో ఉన్న వాగులు, వంకలలో 2-3 రోజుల పాటు నానబెడతారు. ఫస్ట్ జనపనారని వాగులలో 2-3 రోజులు నానబెట్టి వాటి నుండి దారాలను తీసి 3 రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. తర్వాతకి 3 రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. అడవిలో మొక్కల నుండి సేకరించిన వివిధ రంగులతో కలిపి ప్రత్యేకమైన మగ్గంతో వీరు నేస్తారు. వీటికి అందమైన చిన్న చిన్న అద్దాలను కుడతారు. ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి. ప్రపంచంలో డబ్బు ఉపయోగించకుండా బయటి ప్రపంచానికి దూరంగా నివసిస్తున్న వాళ్ళు 21వ శతాబ్దంలో కూడా ఉన్నారంటే నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది. ఇది బోండా జాతి తెగ వాళ్ళ గురించి. వాళ్ళు జనపనార ప్రాసెస్ ఇక్కడ ఇచ్చే చూడండి. బట్టలు నేసే విధానం: జనపనార మొక్కల సేకరణ, నీటిలో నానబెట్టడం, దారాలు తీయడం, మగ్గాలలో నేయడం, రంగులు అద్దడం, ఎండలో ఆరబెట్టడం, అద్దాలు కుట్టడం. చూడండి సీక్వెన్స్ ఇది. మొక్కలు సేకరణ, నీటిలో నానబెట్టడం,
దారాలు తీయడం, మగ్గాలలో నేయడం, రంగులద్దడం, ఎండలో ఆరబెట్టడం, అద్దాలు కుట్టడం. ఫస్ట్ దారాలు తీస్తారు, మొక్కలు సేకరిస్తారు. సేకరించిన మొక్కల్ని నానబెడతారు. నానబెట్టినాక అవి బాగా నానిన తర్వాతకి వాటి నుంచి దారాలు తీస్తారు. తీసిన దారాలని మగ్గం మీద నేస్తారు. నేసి వాటికి రంగులు అద్దుతారు. రంగులు అద్దినాక ఆరాలి కాబట్టి ఎండలో ఆరబెడతారు. మంచిగా ఆరిన తర్వాతకి అద్దాలు కుట్టుకుంటారు. అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాక్స్లు ఇచ్చిర్రు. పూర్వం ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను ఇచ్చి వస్తువులను తీసుకునేవారు. దీనినే వస్తు మార్పిడి పద్ధతి అంటారు. వినిమయ ప్రోదా అని అన్నారు కదా బోండా వాళ్ళు, అదే ఇది వస్తు మార్పిడి పద్ధతి. మీ దగ్గరలో జరిగే సంత మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో గమనించారు. అది అని చిన్నపిల్లల కోసం ఇక్కడ ఇచ్చిర్రు. వస్తు మార్పిడి అన్న వినిమయ ప్రోదా అన్న ఒకటే, వస్తువు ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ యూకలిప్టస్ మీకు తెలుసా అని ఇచ్చిర్రు బాక్స్లో. వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ వంటి చెట్ల నుండి కాగితం తయారవుతుంది. వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ వంటి చెట్ల నుండి కాగితం తయారవుతుంది. మన అవసరాలకు సరిపడా కాగితం తయారు చేయడానికి ప్రతిరోజు వేల కొలది చెట్లను నరుకుతున్నారు. కాగితాన్ని పొదుపు చేస్తే చెట్లను కాపాడినట్లే. అందుకే మీరు కాగితంపై రెండు వైపులా రాయండి. మీకు ఉపయోగపడని పుస్తకాలు, వార్తాపత్రికలను రీసైక్లింగ్ కోసం అమ్మివేయండి. అంతేకాదు పెన్సిల్ పూర్తిగా అయిపోయేంత వరకు వాడండి అని చెప్తున్నారు. మనకి ఎక్కడి నుంచి వస్తుంది పేపరు? వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ చెట్ల నుంచి వస్తుంది. ఒక్క పేపర్ తయారు చేయడానికి చాలా చెట్లని ఉపయోగిస్తారంట, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తున్నారు మనకి. నెక్స్ట్ అడవులు తరిగిపోవడం. అడవుల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. అనేక రకాల మొక్కలు, జంతువులతో పాటు గిరిజన తెగలు కూడా ఇందులోనే నివసిస్తున్నారు. అడవులు వేల కొలది జంతు జాతులకు సహజమైన ఆవాసాలు. చెట్లు ప్రాణవాయువును విడుదల చేస్తాయి. వర్షాలు రావడానికి అడవులు సహాయపడతాయి. ఒకప్పుడు భూగోళం మొత్తం మొక్కలతో పచ్చగా ఉండేది. గ్రామాలు, పట్టణాల కోసం, ఆనకట్టలు, పరిశ్రమల కోసం, రోడ్లు, రైళ్లు వేయడానికి, వంట, చెరకు, కలప మొదలగు అవసరాల కోసం చెట్లు నరకడం వల్ల అడవులు రోజు రోజుకు తరిగిపోతున్నాయి. మన అవసరాల కోసం అడవులను విచక్షణ లేకుండా నరకడం వల్ల జీవ వైవిధ్యం ధ్వంసమవుతున్నది. కాలుష్యం పెరుగుతున్నది. భూమి వేడెక్కడం వల్ల వర్షాలు తగ్గిపోయి కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. భూమి కోతకు గురవుతున్నది. దీనివల్ల భూమి ఎడారిగా మారే ప్రమాదం ఉంది. చెట్లు లేకపోతే ఎన్ని నష్టాలు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అడవులు ఉన్నాయి. ఒకప్పుడు దట్టంగా విస్తారంగా ఉన్న అడవులు నేడు తరిగిపోతున్నాయి. మన రాష్ట్రంలోని ఈ అడవి ప్రాంతాల్లో వివిధ గిరిజన తెగల వాళ్ళు నివసిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని అడవుల్లో గోండు, కొలామి, ప్రధాన్, తోటి తెగలకు చెందిన గిరిజనులు ఉన్నారు. ఎక్కడ? ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో ఎవరున్నారు? గోండు, కొలామి, ప్రధాన్, తోటి తెగలకు చెందిన గిరిజనులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలోని అడవుల్లో కోయ తెగతో పాటు కొండరెడ్లు ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో కోయ, కొండరెడ్లు. మహబూబాబాద్ జిల్లాలో బంజారా తెగకు చెందిన గిరిజనులు ఉన్నారు. మహబూబాబాద్లో బంజారా గిరిజనులు. గతంతో పోలిస్తే గిరిజనుల జీవన విధానాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ బాక్స్ చూడండి, మీకు తెలుసా? మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు, అంటే 21.05% ఉన్నాయి. ఇది మన దేశం మొత్తం భూభాగంలో అడవులు ఆ విస్తీర్ణం 6,92,027 చదరపు కిలోమీటర్లు, 21.5% ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం 77,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం అడవులు ఉన్నాయి? 77,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. అంటే ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉందంట. మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 చదరపు కిలోమీటర్లు, అంటే 16.89% మన దగ్గర ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎంత? 46,389. మొత్తం భూభాగంలో, మన దేశంలోని మొత్తం భూభాగంలో ఎంత? 6,92,027 చదరపు కిలోమీటర్లు, అంటే 21.05% అడవులు మన మొత్తం భారతదేశంలో ఉంటే అందులో 77,000 చదరపు కిలోమీటర్లు మధ్యప్రదేశ్లో ఉండి మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మన తెలంగాణ 16.89%. మన తెలంగాణలో అంటే 46,389 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. మొత్తం భారతదేశంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే మన తెలంగాణలో జయశంకర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది అటవీ విస్తీర్ణంలో.
నెక్స్ట్ మీకు తెలుసా అని ఇక్కడ ఇచ్చారు చూడండి. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అవుతుంది. అందువలన భూమి వేడెక్కుతుంది. దీనినే భూగోళం వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనివల్ల వర్షాలు తగ్గుతాయి. చెట్లను నరికివేయడం వల్ల ఏమవుతుంది? కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం చెట్ల నుంచి ఆక్సిజన్ పీల్చుకుంటే మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ని చెట్లు పీల్చుకుంటాయి, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఆ చెట్లే లేకపోతే మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ మొత్తం గాలిని అట్లనే ఉండిపోతుంది కదా. అందువల్లనే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైతే ఏమవుతుంది? భూమి వేడెక్కుద్ది. దీనినే భూగోళం వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనివల్ల వర్షాలు తగ్గుతాయి. నెక్స్ట్ ఇక్కడ పిల్లలతో చెట్లు నాటిస్తున్నారు. అంతే. ఇంకా కాబట్టి భూగోళం వేడెక్కకుండా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలి అని చెప్పి ఇచ్చిర్రు ఇక్కడ. అది లెసన్. మధ్యలో ఎక్కడన్నా తెలిసి తెలియక మిస్టేక్స్ ఏమన్నా వస్తే ఏమనుకోకండి. కొంచెం కావాలని చేయట్లేను, అనుకోకుండా వస్తే సారీ, ఏమనుకోవద్దు. నెక్స్ట్ 8th లెసన్ నది జీవన విధానం. చూడండి 8th లెసన్ నది జీవన విధానం పిక్చర్ ఇచ్చిర్రు ఇక్కడ. నెక్స్ట్ గోదావరి నది. గోదావరి నది గురించి ఇచ్చిర్రు చూడండి. మీరు ఏదైనా ఒక నదిని చూసి ఉంటారు కదా. నదిలో స్నానం చేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎండాకాలం అయితే నది నీళ్లను విడిచి రావాలనిపించదు. మీకు దగ్గరలో ఉన్న ఏ నది ఉంది? నా దగ్గరలో ఏ నది ఉంది? ఆ నది పేరేమిటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని చిన్నపిల్లలకి. నెక్స్ట్ గోదావరి నది గురించి ఎక్కడ పుట్టింది, ఎక్కడికి ప్రవహిస్తుంది, నది చుట్టూ జీవనం ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పి గోదావరి నది గురించి ఇచ్చిర్రు. క్లియర్గా మ్యాప్ ఇచ్చిర్రు ఇక్కడ. గోదావరి నది చూడండి, మ్యాప్ గోదావరి నది. ఇక్కడ నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. ఏ జిల్లాలని విడగొడుతుంది, ఏ జిల్లాల మధ్య ప్రవహిస్తుంది అని చెప్పి. నిర్మల్, నిజామాబాద్. గోదావరి నదికి తూర్పున ఉన్నాయేంటి, దక్షిణంగా ఉన్నాయేంటి అని చెప్పి కూడా చదువుతా. చూడండి ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది, మన రాష్ట్రంలో ఎక్కడ ప్రవేశించింది మన రాష్ట్రంలోకి అని చెప్పి చూడండి. అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే. గోదావరి నది. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమైంది. ఎక్కడ? మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద ఉన్న పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమైంది గోదావరి నది. మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశించింది. మన రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశించింది? నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశించింది. సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. ఎన్ని కిలోమీటర్లు? 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మన రాష్ట్రంలో గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తున్నది. మన రాష్ట్రంలో గోదావరి నది చూడండి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి ఇక్కడ ఇచ్చిరు కదా. చూడండి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, భద్రాద్రి. మొత్తం ఎన్ని? చూడండి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి. 1 2 3 4 5 6 7. చూడండి మన రాష్ట్రంలో గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తున్నది. మొత్తం 7 జిల్లాల గుండా ప్రవహిస్తున్నది. గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల మరియు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను వేరు చేస్తున్నది. ఏ జిల్లాలను వేరు చేస్తుంది?
నిర్మల్ జగిత్యాల, నిర్మల్ నిజామాబాద్, మంచిర్యాల జగిత్యాల, మంచిర్యాల పెద్దపల్లి. చూడండి ఇక్కడ ఏ జిల్లాలను వేరు చేస్తుంది అంటే నిర్మల్, ఒక్క నిమిషం చూడండి ఏ ఏ జిల్లాలను వేరు చేస్తుంది అని అంటే ఇక్కడ చూడండి పైన నిర్మల్ ఉంది కదా, నిర్మల్ నిజామాబాద్, నిర్మల్ జగిత్యాల. నిర్మల్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాను, నిర్మల్ నుంచి జగిత్యాలను వేరు చేస్తుంది. నెక్స్ట్ సేమ్ అంతే ఇక్కడ మంచిర్యాల ఉంది కదా, గోదావరి నదికి పైన ఉన్నాయి ఏంటి అంటే నిర్మల్, మంచిర్యాల అండి. నిర్మల్, మంచిర్యాల ఈ రెండు పైన ఉన్నాయి. కింద ఏమున్నాయి అంటే నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి. అయితే చూడండి ఏ ఏ జిల్లాలను వేరు చేస్తుంది అంటే గోదావరి నదికి పైన ఉన్నాయి ఏంటి అంటే నిర్మల్, మంచిర్యాల. గోదావరి నదికి కింద ఉన్నాయి ఏంటి అంటే నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి. అయితే నిర్మల్ జిల్లానేమో నిజామాబాద్, జగిత్యాల నుంచి వేరు చేస్తుంది. నెక్స్ట్ సేమ్ అంతే మంచిర్యాల నుంచి జగిత్యాలను, పెద్దపల్లిని వేరు చేస్తుంది. ఇప్పుడు నిర్మల్ నుంచి జగిత్యాల వేరైతుంది, మంచిర్యాల నుంచి కూడా జగిత్యాల వేరైతుంది. అంటే నిర్మల్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి గోదావరి నది వేరు చేస్తున్న జిల్లాలు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గోదావరి నది నిర్మల్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల మరియు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను వేరు చేస్తుంది. నెక్స్ట్ ఇది 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది 3 పాయలుగా విడిపోతుంది. 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది గోదావరి నది. భారతదేశం మరియు తెలంగాణ ఇది అట్లాస్లో చూడండి అని ఇచ్చారు అంతే. నెక్స్ట్ మత్స్యకారులు. గోదావరి నది పైన చాలామంది మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు తెడ్డు పడవ ఉపయోగించేవారు, ప్రస్తుతం మర పడవలు ఉపయోగిస్తున్నారు అని ఇక్కడ ఇచ్చిర్రు అంతే. నెక్స్ట్ చూడండి ఇక్కడ మత్స్యకారులకు నది జీవనాధారం. వీరి జీవితం అంతా నదిపైనే. చేపలు అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటారు. చేపలు పట్టడానికి మత్స్యకారులు తెడ్డు పడవలను కానీ మరపడవలను కానీ ఉపయోగిస్తారు. వరదలు వచ్చినప్పుడు పడవలు కొట్టుకుపోవడం, వలలు తెగిపోవడం వంటి నష్టాలు కలుగుతాయి. మత్స్యకారుల శ్రమ ఫలితంగానే మనం ఎంతో పోషక విలువలున్న చేపల్ని ఆహారంగా తీసుకుంటాము అని ఇచ్చారు. నది రవాణా. నెక్స్ట్ నది రవాణా ఇచ్చారు చూడండి. గోదావరి నది మత్స్యకారులతో పాటు ఇంకెంతో మంది ఉపాధికి దోహదపడుతున్నది. చేపలు పట్టేవారితో పాటు పడవలు నడిపేవారు కూడా జీవిస్తున్నారు. వీరు నదిపైన ప్రయాణికుల కోసం పడవలు నడుపుతారు. అట్లే నదీ తీరాల్లో విహరించే పర్యాటకులకు నది అందాలను, తీర ప్రాంతాలను చూపిస్తారు. వీరికి గోదావరి నది వల్ల ఉపాధి లభిస్తున్నది. భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీలలో విహారం చేస్తుంటారు. ఇక్కడ భద్రాద్రి, పేరంటాలపల్లి మధ్య ఉన్న పాపికొండల మధ్య వీళ్ళు పర్యాటకులు తిరుగుతూ ఉంటారని చెప్తున్నారు. నెక్స్ట్ తెలంగాణ టూరిజం శాఖ వారు లాంచీలను గోదావరిపై నడుపుతున్నారు. గోదావరి నదిపైన లాంచీలను నడిపేది ఎవరు అంటే తెలంగాణ టూరిజం. నెక్స్ట్ పాపికొండలు ఇక్కడ ఇచ్చిర్రు. ఇది టూరిజం స్పాట్. పాపికొండల నడుమ గోదావరి నది చాలా బాగుంది. నెక్స్ట్ ఆనకట్టలు, పంటలు. గోదావరిపై మొదటి డ్యామ్ గంగాపూర్ వద్ద ఉంది. గోదావరి నదిపైన నిర్మించిన మొట్టమొదటి డ్యామ్ ఏంటిది? ఎక్కడుంది అంటే గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీరు అందిస్తుంది. అంతే. గోదావరిపై జైక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. ఇవి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. గోదావరి నది పైన ఫస్ట్ డ్యామ్ ఎక్కడుంది అంటే ఎక్కడ నిర్మించారు అంటే గంగాపూర్ దగ్గర నిర్మించారు. ఇది ఏ ప్రాంతాలకు నీటి వసతి కల్పిస్తుంది అంటే నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు నీటిని అందించే డ్యామ్ ఏంటిది అంటే గంగాపూర్ డ్యామ్. మొట్టమొదటి డ్యామ్ ఎక్కడ నిర్మించారు దేనిపైన అంటే గోదావరి నది పైన. నెక్స్ట్ గోదావరి పైన ఇంకా ఏమేం డ్యామ్స్ నిర్మించారు అంటే జయక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు కూడా
గోదావరి నది పైన నిర్మించిర్రు. వీటి వల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. నెక్స్ట్ దేవాదుల ఎత్తిపోతల పథకం చూడండి. ఈ ఆనకట్టలు సాగు తాగునీటిని అందించడంతో పాటు వరదల నివారణకు విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడుతున్నాయి. మన రాష్ట్రంలో మన తెలంగాణలో జయశంకర్ జిల్లాలోని దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఏ నది పైన? గోదావరి నది పైన. ఎక్కడ? ఏ జిల్లాలో? జయశంకర్ జిల్లాలో. మన రాష్ట్రంలోని జయశంకర్ జిల్లాలో. దీనివల్ల ఏ ఏ జిల్లాలకు నీరు అందుతుంది అంటే వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఆ ఎత్తిపోతల పథకం పేరేంటిది అంటే దేవాదుల ఎత్తిపోతల పథకం. ఏ నది పైన అంటే గోదావరి నది పైన. గోదావరి నీటితో మహారాష్ట్ర, తెలంగాణలో చెరకు, వరి, పత్తి, పొగాకు, మిరప పండ్ల తోటలు పండుతున్నాయి. మరోవైపు పెద్ద డ్యాంలు, ప్రాజెక్టులు కట్టినప్పుడు లక్షలాది ఎకరాల భూములు మునిగిపోవడం జరుగుతున్నది. డ్యాంల వల్ల లక్షలాది ఎకరాల భూములు కూడా నీటిలో మునిగిపోతున్నాయంట. ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. నెక్స్ట్ మీకు తెలుసా అని ఇచ్చిర్రు చూడండి. ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం, మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం ఎంత అంటే 3,12,812 చదరపు కిలోమీటర్లు. 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ భూభాగంలో 10వ వంతు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగానికన్నా ఎక్కువ. మొత్తం భారతదేశం భూభాగంలో 10వ వంతు ఇది గోదావరి నది పరివాహక ప్రాంతం. నెక్స్ట్ ఇంగ్లాండ్, ఐర్లాండ్ రెండు దేశాల మొత్తం భూభాగానికన్నా ఎక్కువ. అంత పెద్దది గోదావరి నది. నదులు, నాగరికతలు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయం. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. నదీ తీర ప్రాంతాలలో మానవ సమూహాలు జీవించడం ఆదిమ కాలం నుండి జరుగుతున్నది. పంటలు పండించుకుని స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి నదులు ఎంతగానో దోహదపడ్డాయి. తాగునీరు, సాగునీరు ఈ నదుల ద్వారా లభించడం వల్ల మానవాభివృద్ధి ఈ ప్రాంతాలలో సహజంగా జరిగింది. తొలి రోజుల్లో మానవులకు ముఖ్యమైన జీవన వనరుగా నదులు ఉపయోగపడ్డాయి. నదుల తీరాలలో మానవ సమూహాలు వృద్ధి చెంది గ్రామాలు, పురాతన నగరాలు వెలిశాయి. అలా ఆ ప్రాంతాలలో జనాభా అభివృద్ధి చెందింది. జనాభాతో పాటు వారి సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక కార్యక్రమాల్లో వికాసం జరిగింది. ప్రపంచంలో మానవ నాగరికతలు నదీ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. నదీ పరిసరాల్లో జరిపిన పురావస్తు తవ్వకాలలో అనేక కట్టడాలు బయటపడ్డాయి. గోదావరి తీరం ఆధ్యాత్మిక కేంద్రంగా, కళలకు నిలయంగా విలసిల్లుతున్నది. నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం. నాసిక్ అనేది ప్రముఖ కుంభమేళా కేంద్రం. త్రయంబకేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నాందేడ్లో ప్రఖ్యాత సచ్ఖండ్ గురుద్వారా ఉంది. ప్రఖ్యాతమైన గురుద్వారా ఉందంట, సచ్ఖండ్ గురుద్వారా. మన రాష్ట్రంలోని బాసర్లో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. ఇవన్నీ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం మన దగ్గర. భారతదేశంలో గల 2 సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. భారతదేశం మొత్తం మీద 2 సరస్వతి దేవాలయాలే ఉన్నాయి. అందులో ఒకటి కాశ్మీర్లో ఉంది, రెండవది మన తెలంగాణలో ఉంది. ఎక్కడ? మన తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది? చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఏ జిల్లాలో ఉంది? నిర్మల్ జిల్లాలో ఉంది. ఏ నది ఒడ్డునుంది? గోదావరి నది ఒడ్డున ఉంది. ఇది హైదరాబాద్కు 205 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్ జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్కి 205 కిలోమీటర్ల దూరంలో ఉంది, నిజామాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ముఖ్యమైన ఉత్సవాలుగా వసంత పంచమి, మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసాన్ని వేడుకగా జరుపుకుంటారు. అమ్మవారిని చదువుల తల్లిగా కొలుస్తారు. నెక్స్ట్ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భద్రాచలం, గోదావరి నది ఒడ్డున ఉంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భద్రాచలంలో రామాలయం, మంతనిలో గౌతమీశ్వర దేవాలయం ఇవన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. ఇవన్నీ గోదావరి నది ఒడ్డునే ఉన్నాయి. గోదావరి నదికి ప్రతి 12 ఏళ్లకు పుష్కరాలు వస్తాయి.
గోదావరి నదికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి పుష్కరాలు? 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఎన్ని రోజులు జరుగుతాయి అంటే 12 రోజులు జరుగుతాయి. చూడండి, ప్రతి 12 ఏళ్లకు పుష్కరాలు వస్తాయి. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలలో నదీ స్నానం చేయడం హిందువులు పవిత్రంగా భావిస్తారు. కొయ్య బొమ్మలకు నిలయమైన నిర్మల్ పట్టణం గోదావరి తీరంలోనే ఉంది. నిర్మల్లోనే కదా బాసరా సరస్వతీదేవి ఆలయం. నెక్స్ట్, పరిశ్రమలు, కాలుష్యం. చూడండి, గోదావరి నీటిపై ఆధారపడి అనేక పరిశ్రమలు వెలిశాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతున్నది. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ గోదావరి నది నీటి ద్వారానే నడుస్తుంది. మొత్తం ఎంత మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుందంటే 2600 మెగావాట్లు. నెక్స్ట్, భద్రాచలంలో పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విద్యేశ్వరంలో సహజ వాయువు విద్యుత్ కేంద్రం ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? గోదావరి నది ఆధారంగా ఏమేమి నడుస్తున్నాయి పరిశ్రమలు ఉన్నాయంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విద్యేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి. గోదావరి తీరంలోని భద్రాచలంలోని పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విద్యేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం, ఇవన్నీ గోదావరి నది ఆధారంగా నడుస్తున్న పరిశ్రమలు. నెక్స్ట్, గోదావరి తీరంలోని నాందేడ్, ఔరంగాబాద్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. గోదావరి తీరంలోని నాందేడ్, ఔరంగాబాద్ పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందినాయంట. నెక్స్ట్, నదికి సమీపంలో ఉన్న పరిశ్రమలు విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి. ఫలితంగా నదిలో జలచరాలకు హాని కలుగుతున్నది. నదిలోని నీరు కాలుష్యానికి గురవుతుంది. అంత ఉపయోగం ఉన్నా కూడా ఆ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు అదే నీళ్ళలో కలిసి చాలా నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు. గ్రామాలు, నగరాలలో మురికి నీరు నదుల్లో చేరుతుంది. దీనివల్ల నది నీరు మురికిగా అవుతుంది. తాగడానికి పనికి రాకుండా కలుషితం అవుతుంది. సందర్శకులు ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు నదిలో వేయడం, నదిలో గుర్రపు డెక్క ఆకు నిండుగా పెరగడం కూడా నది కాలుష్యానికి కారణాలు. దీనివల్ల జలచరాలు, నీటి మొక్కలు చనిపోతున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, కరువు, వరదలు 2. పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడకపోతే గోదావరి నీటి ప్రవాహం ఉండదు. దీంతో గోదావరి జలాశయాల్లో నీటి మట్టం అడుగంటిపోయి పంటలకు నీరు అందదు. ఇలాంటి కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతు కుటుంబాలు నష్టాల పాలవుతాయి. పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు, గోదావరి నది పరివాహక ప్రాంతాలలో వర్షాలు పడకపోతే కరువులు సంభవిస్తాయి. అధిక వర్షాలు కురిస్తే వరదలు సంభవిస్తాయి. పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు ముంపుకు గురవుతాయి. వేలాది ఎకరాల పంట నీట మునుగుతుంది. నది, వాగు, వంకలు పొంగి ప్రవహించినప్పుడు రోడ్డు, రైలు, జల రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. మత్స్యకారులకు ప్రాణహాని కలుగుతుంది. వరదల వల్ల లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు నీట మునగకుండా కరకట్టలు నిర్మిస్తారు. ఈ కరకట్టలు వరద నీటి నుండి గ్రామాలను కాపాడతాయి. నదీ పరివాహక ప్రాంతాలలో వరదలు వచ్చినప్పుడు గ్రామాలు నీట మునగకుండా వేటి నిర్మిస్తారు అంటే కరకట్టలు నిర్మిస్తారు. ఇది అండి 2 లెసన్స్. అర్థమైంది అని అనుకుంటున్నా. ఏమన్నా మధ్యలో మిస్టేక్స్ ఏమన్నా చెప్పుంటే సారీ అండి, ఏమనుకోకండి. కావాలని కాదు, అనుకోకుండా అది మిస్టేక్లో వచ్చేసి ఉంటుంది. చెప్తే ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా చెప్పుంటే సారీ. కొంచెం గట్టిగా మాట్లాడి చెప్తున్నా కదా, గొంతు డ్రై అనిపిస్తుంది. కొంచెం ఇబ్బంది పడుతున్నా చెప్పేటప్పుడు, అంతే, వేరేది ఏం లేదు. నెక్స్ట్ లెసన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.